అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా పరిపాలించింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలనంటే 10 లక్షల రూపాయల ఏదన్నా పని టెండర్ పెడితే దానికి ఈఎండి కావాలా, బ్యాంకు గ్యారంటీ కావాలా. ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10 నుంచి 12,000 కోట్ల రూపాయలు వడ్లు కొని మిల్లర్ల దగ్గర పెట్టినప్పుడు, ఉదాహరణకు ఒక మిల్లర్ దగ్గర 50 కోట్ల విలువ గల వడ్లు ప్రభుత్వం కొని మిల్లర్కు అప్పగించింది. కానీ 50 కోట్ల సరుకు తీసుకున్నటువంటి మిల్లు విలువ కేవలం 3 కోట్లు మాత్రమే ఉంటుంది. 50 కోట్లకు ఒక్క నయా పైసా గ్యారంటీ లేకుండా, నయా పైసా ఈఎండి లేకుండా, ఎటువంటి పూచీకత్తు లేకుండా 3 కోట్ల విలువ గల మిల్లర్కు 50 కోట్ల రూపాయల వడ్లు అప్పగించిండ్రు. ఈరోజు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నదనంటే, ఎవరి పేరు మీద లైసెన్స్ ఉన్నదో తెలియదు. లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కూలీల పేరు మీద, కొందరు దాని వెనక బడాబాబులు ఉన్నారు, కొందరు స్మగ్లర్లు ఉన్నారు, కూలీల పేరు మీద, గుమస్తాల పేరు మీద ఈరోజు రైస్ మిల్లు లైసెన్సులు తీసుకొని ఈరోజు 10 కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వడ్లని వాళ్ళు తీసుకున్నారు. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వ పాలసీ ఉంటుందా? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పాలసీ మీద స్టడీ చేయాలి. అసలు సివిల్ సప్లై కార్పొరేషన్ ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు కావడానికి కారణం ఏమిటని వీళ్ళు స్టడీ చేస్తారనుకున్నాం, ఉన్న లోపాలని సరిదిద్దుతారనుకున్నాం. కానీ పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా మాకు మార్పు కనిపిస్తలేదు. మేము అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ టన్నుకు 2,227 రూపాయలు ఎవరి ఖాతాల్లోకి జమైనాయి. 90 రోజులు సమయం ఇచ్చిండ్రు 35 లక్షల వడ్లు లిఫ్ట్ చేయడానికి. అదనంగా 90 రోజులు మళ్ళీ పెంచిండ్రు. ఇప్పటి వరకు బిడ్డర్ల మీద నయా పైసా పెనాల్టీ వేయలేదు. ఆ బిడ్డర్ల మీద ఉన్నటువంటి మీకు ప్రేమ ఎందుకున్నది? వాళ్ళకు ఉన్నటువంటి ఈఎండిని మీరు ఎందుకు ఫోర్ఫిట్ చేస్తలేరు? ఈరోజు ఫిజికల్గా లిఫ్ట్ అయితే లేవు వడ్లు, కేవలం కాగితం మీదనే వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఈరోజు కొందరు మిల్లర్లు మొత్తుకుంటున్నారు. మేము చెప్పినాం కదా, ప్రభుత్వంకి ఎంతైతే ఖర్చు అయిందో ఒక కుంటాలు వడ్లు కొనడానికి, ఉదాహరణకు ప్రభుత్వంకు 2,040 రూపాయలు ఖర్చు అయిందని చెప్తే, ఆ రకంగా మా దగ్గర ఉన్నటువంటి వడ్లకు మేము ప్రభుత్వానికి పైసలు జమ చేస్తాము అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిల్లర్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. టెండర్లో కండిషన్లు కూడా ఎట్లా పెట్టిండ్రు? వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే కండిషన్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలని పెట్టిండ్రు. 1,000 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్నటువంటి వ్యక్తులే ఆ బిడ్డింగ్లో పాల్గొనాలని చెప్పిండ్రు. దానిలో ఉన్నటువంటి మతలబ్ ఏంది అనంటే, ఎక్కువ మంది టెండర్లలో పాల్గొంటే మేనేజ్ చేయడం కష్టమవుతుందన్న ఆలోచనతోని కేవలం ఒక 5గురికి మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల టన్నులు వడ్లని ఈ ప్రభుత్వం అప్పగించేటటువంటి ప్రయత్నం చేసింది. మేము అందుకే అనేక సందర్భాల్లో మేము ఒక మాట మాట్లాడుతూ వచ్చినాం. మేము ప్రతిపక్ష పార్టీ అయినంత మాత్రాన ప్రభుత్వం మీద ప్రతి చిన్న విషయాన్ని మేము విమర్శిస్తూ పోము అని చెప్పినాం. మేము మంచి సలహాలు సూచనలు ఇస్తామని చెప్పినాం, సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని చెప్పినాం. కానీ మేము చెప్పినటువంటి మాటలని ప్రభుత్వం ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకుంటలేదు. ఇప్పుడు ఒక పేచీ వచ్చింది. ప్రభుత్వం 35 లక్షల టన్నులు టెండర్ పెట్టినటువంటి 35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్డని, ఇంకా అవి 25 లక్షల టన్నులు అక్కడ గోదాములనే ఉన్నాయి. రేపు ఒక నెల తర్వాత వడ్లన్నీ కూడా కొనాలా? రైతులకు రేపు ఇబ్బంది వస్తుంది. ఇంకొక ఘోరం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో పెద్ద స్కామ్గా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ఎంఎస్పి పెరిగింది. ప్రభుత్వం కొత్తగా 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తా అని చెప్పింది. ఈరోజు 2,007 రూపాయలకు బిడ్డరు తీసుకున్నాడు కదా, రేపు 2,800కు తిరిగి రీసైక్లింగ్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. మేము అందుకే ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమంతా కూడా పార్టీలో చర్చించిన తర్వాత, పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత, మిగతా విషయాలన్నీ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత
ఈ జరిగిన తతంగం మీద పూర్తిగా న్యాయ విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి అనుమతి తీసుకొని చర్చించిన తర్వాత గవర్నర్ గారికి కూడా విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. మరి అదేవిధంగా సిబిఐకి కూడా దీన్ని మేము సిబిఐకి స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేసు విచారణని సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి మిల్లర్లను తీసేస్తే ఈ రాష్ట్రంలో వడ్లు పెట్టడానికి కూడా స్థలం లేదు. ప్రభుత్వ తరపున వడ్లు కొనుగోలు చేసే ముందు ఉన్నటువంటి స్థితిగతుల మీద ఎందుకు అధ్యయనం చేయలేకపోతా ఉన్నది? ఒక పక్క రైతు ఇబ్బందులలో ఉంటాడు, పంట పండించి ప్రభుత్వం కొంటది కదా, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది కదా, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ఇస్తా అన్నది ఆశతోని ఈ రాష్ట్రంలో వడ్లు వేసేటటువంటి రైతుల సంఖ్య పెరిగింది, విస్తీర్ణం పెరిగింది. రేపు 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే దాన్ని ఎక్కడ పెడతారు? ఏ రకంగా రైతులకు సాయం చేస్తారు? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదేదో కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే పొరపాటు. ఈ రాష్ట్రానికి ఆదుకోవాలని, అదేవిధంగా రైతుల్ని ఆదుకోవాలని ఈ కొనుగోలుకు అయ్యేటటువంటి కొంత పీరియడ్ ఖర్చులో వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సుతిలి దానికి కావాల్సినటువంటి గన్నీ బ్యాగులు, గోడాముల కిరాయిలు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఒక పక్క రైతులకు ఇబ్బంది కలుగుతున్నది, మరో పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు అప్పుల ఊబిలోకి కూరుకుపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీద వాస్తవాలు బయటకు రావాల్సిందే. ఆ మిగిలిన డబ్బు ఏ ఖాతాలోకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, మిగతా అన్ని విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటకు రావు. తొందరలోనే పార్టీలో చర్చించి న్యాయ కోవిదులతో చర్చించిన తర్వాత మేము గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రంతో పాటు సిబిఐ కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.